రుణమాఫీ వారి ప్రొడక్షన్స్ దేశంలో దొంగలు రాత్రనక పగలనక కష్టపడి పిల్లల చదువులు ఇంటి అద్దె నిత్యావసరాల సరుకుల ధరలతో నడ్డివిరిగి అరకొర జీతంతో జీవితాన్ని భారంగా మోస్తూ ఆఖరికి బ్యాంక్లో లోను కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్న మధ్యతరగతి జీవుడా విన్నావా ఈ సత్యం? బ్యాంకుకెళ్ళి అయ్యా మేనేజర్ గారు మాకు ఒక 10,000 లోను ఇప్పించండి, నెల నెలా కట్టుకుంటాను అంటే లోనా అలాంటివి ఏమీ లేవని మొహం మీదే చీదరించుకుని చెప్తారే. ఎవడబ్బ సొమ్మని రుణమాఫీలు చేస్తారు? బడా నాయకులు చేసే అప్పు 1000-10,000 కనీసం ₹1,00,00,000 కూడా కాదు, వేల కోట్లు. వీళ్లు చేసే లొజుగులేంటో తెలుసా? బ్యాంక్లో బిజినెస్ లోన్ అని చెప్పి తీసుకుని వాడుకునే ఎంజాయ్ చేసి బిజినెస్ లాస్లో ఉంది ఇంకా కట్టలేమని బ్యాంకుకి 70mm డాల్బీ డిజిటల్ సినిమా చూపిస్తారు. పాపం 3D గ్లాసులు పెట్టుకున్న బ్యాంకు వాళ్లకి చీమ కూడా డైనోసార్లా కనిపిస్తుంది. ప్రపంచంలో ఇంత తెలివిగా అందరి ముందు మీడియా మొత్తం కవర్ చేస్తూ జనాల ముందే డబ్బు కొట్టేయడం బహుశా మన భారతదేశంలోనే జరుగుతుంది. ఐ లవ్ మై కంట్రీ, మేరా భారత్ మహాన్. నీరవ్ మోదీ మరియు మెహుల్ చోక్సీ పిఎన్బి స్కామ్. సుమారు 14,000 కోట్లు. బంగారు ఆభరణాల వ్యాపారంలో ఉన్న ఈ ఇద్దరూ 2018లో ఫ్రాడ్ లోన్లు తీసుకుని మోసం చేశారు. 2025లో చోక్సీ అరెస్టయ్యాడు. వారు విదేశాలకు పారిపోయారు. విజయ్ మల్యా సుమారు 9,000 కోట్లు. ఎయిర్లైన్స్ కంపెనీకి లోన్లు తీసుకుని రీపే చేయకపోవడం 2016లో యూకేకు పారిపోయాడు. అనిల్ అంబానీ 17,000 కోట్లు. 2025 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు హాజరయ్యాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మరియు ఇతర కంపెనీలకు లోన్లు మోసం చేసిన ఆరోపణలు. సుబోధ్ కుమార్ గోయల్ యూకో బ్యాంక్ మాజీ సీఎండీ. బ్యాంక్ లోన్ ఫ్రాడ్ మరియు మనీ లాండరింగ్. 6,200 కోట్లు. 2025 మేలో ఈడీ అరెస్టు చేసింది. బ్యాంక్ అధికారిగా ఉండి వ్యాపారులకు అన్యాయమైన లోన్లు ఆమోదించి మోసం చేశాడు. చైనీస్ లోన్ యాప్ నెట్వర్క్ డిజిటల్ ఫ్రాడ్. ఫేక్ లోన్ యాప్ల ద్వారా మోసం 719 కోట్లు. 2025 ప్రారంభంలో ఈడీ బస్ చేసింది. చైనా కనెక్టెడ్ యాప్ల ద్వారా ప్రజల నుండి డేటా, డబ్బు దోచుకున్నారు. నిర్దిష్ట పేర్లు పబ్లిక్ కావు, కానీ టెక్ కంపెనీలు ఇన్వాల్వ్డ్. 25లో బ్యాంక్ ఫ్రాడ్ కేసులు మూడింతలు పెరిగి 23,953 కేసులు, మొత్తం 36,014 కోట్లు ఉన్నాయి. చూశారా మన దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న దేశమో?